బాబాయ్ నమస్తే, మీ పేరండి? నా పేరు మేరీ నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు ఏం చేస్తారండి? తుళ్ళూరు ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ పొలాన్ని ఇచ్చిన అసైన్డ్ రైతుని. సార్ ఎలా ఉంది ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ గురించి కానీ ఇక్కడ పరిస్థితులు కానీ ఏం చెప్తారు? అమరావతి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే రాజధానిలో చంద్రబాబు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా జూను 12, 2024 నుంచి కూడా 3 షిఫ్ట్లో పని జరుగుతూ ఉంది. 3 షిఫ్ట్లో పని జరిగినా కానీ ఏ పని ఎక్కడ ఆగకుండా ఎటువంటి పరిస్థితులు అయినా సరే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ రీచ్ చేసి ఆ ఇన్ టైంలోనే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు ఎమ్మెల్యే మంత్రులు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ సర్వశక్తులు ఒడ్డి అమరావతి రాజధాని ఇన్ టైంలో నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి మా దురదృష్టమో ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక చీడ పురుగు వచ్చి ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను వస్తే మళ్ళీ ఆపేస్తాను. మావిగన్ అన్నాడు, కాసేపు 3 రాజధానులు అన్నాడు. మావిగన్ అంటే ఏంటి? విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రోడ్డు అమ్మటి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రోడ్డు అమ్మటి అడుక్కుపోంటూ పోతే అది మావిగన్. అమరావతి మావిగన్ అనే పేరు కూడా ప్రజల్లో బేపత్తున్న మన్నన పొందింది. ఆ మావిగన్ పేరు అయితే చంద్రబాబుకి బీపీలు షుగర్ మొత్తం పెరిగిపోతుందని చెప్పి అంటున్నారు. బాబాయ్ ఏంటి? చంద్రబాబు బీపీ షుగర్ తర్వాత సంగతి, కానీ ఆ మావిగన్ పేరు ఎత్తగానే జగన్ని ఒక జోకర్ లాగా ఒక అదే చెప్పడానికి కూడా ఏంది జగన్ పరిస్థితి ఏంది, ఇది మావిగన్ అనే ఆలోచన జగన్దా? ఈ మావిగన్ అంటే ఏంది అసలు? దాని అబ్జర్వేషన్ ఏంది అంటే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుకుంటే ఎందుకు కలుపుతారు? రాజధాని అనేది ఒక సర్టన్ ప్లేస్లో ఉండాలా, ఉంటే అది రాజధాని. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ విస్తీర్ణంలో హైదరాబాద్ ఉంది. హైదరాబాదు రంగారెడ్డి కలిపి మొత్తం హైదరాబాద్ అనలేదు కదా. అటువంటి పరిస్థితుల్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏ విధంగా కలుపుతారు? వీళ్ళు ఎట్లా కలుపుతారు? అసలు ఏ బిల్డింగ్లు ఎక్కడ కడతారు? సరే, తర్వాత సంగతి మరి 2014లో పూలింగ్ ఇచ్చాము మేము. ఆ పూలింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉండవు, ఉండి కూడా నేను అమరావతి ఒప్పుకుంటున్నాను అనకుండా ఆ రోజే మేము వస్తే 3 రాజధానుల్లో మావిగాను ఏదో ఒకటి పెడతాం, మేము మాత్రం అమరావతి ఒప్పుకోము అనే మాట ఆ రోజు అనగలిగితే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా. ఆ రోజు రైతుల్ని నీవు 2019 నుంచి 2024 దాకా ఏ విధంగా అయితే భ్రష్టు పట్టించావో 1631 రోజు మేము రాజధాని ఉద్యమం చేసాం. ఆ ఉద్యమంలో రైతులను నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆ విధంగా ఇబ్బంది పెట్టేసావు. అసైన్ రైతులు మేము పడ్డావు. ఇవాళ కూడా మా కేసులు క్లియర్ అవ్వాలా. ఇప్పటికి కూడా మా ప్లాట్లు కోట్ల కొంతమంది ఇక్కడ ఫ్లాట్ల విషయంలో కూడా, రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో కూడా చంద్రబాబు తన బినామీలకు ఇచ్చుకుంటున్నాడు. సామాన్య ప్రజలకు ఓట్లు లేదు. ఒకవేళ ఇచ్చినా సరే చెరువుల్లోనూ ఏట్లు చెత్తాట్లు వేస్తారని చెప్పి అంటున్నారు. మరి నిజంగా బినామీలకు ఇస్తున్నాడు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు? ఈ ఛాలెంజ్ చేసిన వాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు రా. ఇక్కడ వాళ్ళు చెరువులు పొరువులు కాదు, 120 స్క్వేర్ ఫీట్స్ ఒక ఏరియా, 150 స్క్వేర్ ఫీట్స్ ఒక ఏరియా, 210 స్క్వేర్ ఫీట్స్ ఒక ఏరియా. నేనున్నాను, 150 అడుగులు పెట్టుకున్నాను. నా పక్కన కమ్మర్ పొలాలు కూడా ఉన్నాయి, కమ్మర్ ప్లాట్లు కూడా ఉన్నాయి. అన్ని కులాలు 150 పెట్టుకున్నాయి, మొత్తం ఒకే చోట ఉంటాయి. అంతేగాని ఆయన చెప్పినట్టుగా ఎస్సీలకో చోట, ఓసీలకో చోట, వాళ్ళ బినామీలకో చోట, ఇది అనేది ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్నవాడైనా సరే అసెంబ్లీ ఇక్కడికి వచ్చి రాజధానిలోకి వచ్చి ఈ ప్లాట్లు మొత్తం కూడా మేము చూపిస్తాం, ఎక్కడ ఎవరి ఉందనేది, ఎక్కడ గుంటలో ఉండయి, ఎక్కడ పనులు ఇచ్చారు అనేది మేము ఇప్పటికైనా సరే చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ఛాలెంజ్ చేసిన జగన్ అనుచరులు కానీ ఎవరు వచ్చినా సరే మేము పబ్లిక్గా ఎదుర్కొంటాం ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో చవాకులు పేలి రాజధాని ఉద్యమాన్ని ఆ రోజు ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారో ఈరోజు అమరావతిలో జరిగే డెవలప్మెంట్ కూడా ఒక బెదిరిస్తున్నాడు. అంటే ఇక్కడ ఫ్లాట్ల విషయంలో కూడా సామాన్య ప్రజలు కూడా ధర్నాలు దిగుతున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నాడు. వాళ్ళు కూడా చంద్రబాబు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. నిజంగా ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ? అసలు మీరు చూస్తూనే ఉంటారు కదా, మీకు ధర్నాలు చేస్తే ఎప్పుడు ఆ రోజు అమరావతి ఉద్యమం కోసం ఏ విధంగా ధర్నాలు చేశారో ఫ్లాట్లు కూడా అదే విధంగా కదా. అట్లాంటి ఎక్కడ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళంతా మీరు చూపించాలి. మీరు నోటి మాట అంటే సరిపోదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు మాకు కూడా చూపించండి. మేము ముందుండి వాళ్ళ సమస్య పరిష్కరించడం మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ముఖ్యంగా 50,000 ఎకరాలు తీసుకున్నాడు, ఇంకా 50,000 ఎకరాలు కావాలి, అవి రైతులు ఇవ్వలేరు, అందుకే వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. మరి అదంతా ఒట్టి మాట అండి. ఆ రైతులు సెకండ్ పూలింగ్ స్లోగా జరుగుతున్న మాట వాస్తవమే కాదంటలా. అయితే విషయం ఏంటంటే సెకండ్ పూలింగ్కి జగన్ భయం పట్టుకుంది. జగన్ 2029 జగన్ వస్తే
ఆ రోజు 2019లో ఏం జరిగిందో మళ్ళీ రిపీట్ అయిద్దేమో అనేది ఒక వాళ్ళకి మనసులో తొలుస్తున్న బాధ. ఆ బాధను చూసి ఆగారు. కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, జగన్ రావడానికి గ్యారంటీ ఇస్తే మేము సీట్ సిద్ధంగా ఉన్నాము అంతవరకే. కానీ మేము పూలింగ్కి మాకు ఎప్పుడు సిద్ధమే. కాకపోతే 2019లో జరిగే సీనే మళ్ళీ 2029లో జరిగితే మా పరిస్థితి ఏంటి? మేము తుళ్ళూరు అమరావతి రైతులు మళ్ళీ మేము పోరాటం చేయలేము, మా వల్ల కాదు. 3 గ్రామాలు 7 గ్రామాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మాకు ఒక హామీ ఇచ్చి మీరు ఏదైనా చేసుకోండి అని అనగానే చంద్రబాబు గారు పార్లమెంట్లో తీర్మానం చేపించేశారు. పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత కొద్దిగా మూమెంట్ ఇక్కడ ఇంప్రూవ్ అయింది. మరి ఇంకో పక్కన చూసుకుంటే ఇక్కడ అమరావతిలో మొత్తం గ్రాఫిక్స్ జరుగుతుంది కానీ డెవలప్మెంట్ జరగట్లేదు. ఇటు స్పీడ్ యాక్సెస్ రోడ్స్ కూడా 50,000 కోట్లతో వెచ్చేస్తున్నారు. కానీ నేషనల్ హైవే వాళ్ళే అక్కడ 20 కోట్లు అవుతుంది. మిగతా మొత్తం చంద్రబాబు జేబీలోకి వెళ్తుంది. అమరావతిని మొత్తం కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు జేబు సంస్థగా మార్చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. మరి ఏంటి బాబు నిజంగా అలా జరుగుతుందా? ఇప్పుడు స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి నేషనల్ రోడ్లకి ఎంత తేడా ఉంటుందో, ఇప్పుడు స్పీడ్ యాక్సెస్ రోడ్ 3 లైన్లకు వెళ్ళిపోతూ ఉంది. మరి మన అది నేషనల్ హైవేలు 2 లైన్లకు వస్తున్నాయి. అది సరే, దానికి నేను ఒకటే చెప్తున్నానండి, మీకేమన్నా అనుమానం ఉంటే ఇప్పటి వరకు 70,000 కోట్లు టెండర్లు జరిగినాయి. ఈ టెండర్లు మొత్తం వచ్చి మీ పార్టీ ఏదో ఒక కమిటీ వేసుకోండి, ఆ కమిటీ రండి, అమరావతి రండి, అమరావతి వచ్చి ప్రతి దాంట్లో ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దేంట్లో ఫ్రాడ్ జరిగిందో నిగ్గదేల్చండి, మీరే తేల్చండి. మేం కాదు, మీరే వచ్చి మీరు అమరావతి అనే పేరు పలకటానికే ఇష్టం లేనప్పుడు, అంటే పేరు పడటానికి ఇష్టం లేని మనుషులు మావిగా అంటున్నారు మనుషులు మరి ఇప్పుడు అమరావతిలో వచ్చి లెక్కలు చూస్తారంటారా? జనానికి మొత్తం అర్థమైంది. ఏమర్థమైందంటే మావిగం లేదు, 3 రాజధానులు లేదు, వాడు బొంద లేదు. ఇక్కడ జరిగేది అయినా అమరావతి పర్మనెంట్ అయినప్పుడు జనం అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అమరావతి ఏకగ్రీవంగా సపోర్ట్ చేసి 2024లో ఎప్పుడు చూడని సునామీని కూడా, మరి ఆయనకి అంతకుముందు 151 సీట్ వచ్చింది. 151లో అటు ఒకటి ఉంచి మధ్యలో 5 పీకేశారు. 5 పీకెత్తి ఎంత అయింది? 11 అయింది. ఈసారి అమరావతి అనకపోతే ఈసారి ఆ 11లో ఉంచి 1 పీకేసి 1 ఉంచుతారని వాళ్ళకి కూడా భయం పట్టుకుంది. వాళ్ళకి తెలుసు ఎన్ని జగన్ ఆడే అన్ని దొంగ నాటకాలని అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఏదేం జరుగుతుంది? మేకపోతే గాంభీర్యం ఇదంతా. ఈ మేకపోతే గాంభీర్యంలో జనంలో దృష్టిలో ఏదో ఒక విధంగా మనం ఉండాలి. 10 రోజులకో 15 రోజులకో మరి బెంగళూరు నుంచి తాడేపల్లి రావటం, విలేకరుని పిలుచుకోవటం, వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కదా, విలేకరుని పిలుచుకోవటం, జనంలో ఒక రాయేసి వెళ్ళిపోవటం. మళ్ళీ 15 రోజులకు వస్తాడు. ఈలోపు ఇదంతా చర్చించుకోవాలి జగన్ ఎట్లా అన్నాడు, ఇది నిజమా కాదా చర్చించుకొని జనం మర్చిపోయేలోపు మళ్ళీ వస్తాడు ఆయన. ఇది ఆయన చేస్తున్న పని. ఇంకోటి ఏంటంటే రాయలసీమలో ఒక నైజం ఉంది. ఏంటంటే అది 2 గ్రూపులు, ఒక ఊర్లో 2 గ్రూపులు ఉంటాయండి. ఆ 2 గ్రూపులు కూడా ఏ గ్రూపుకి నాయకుడు ఆ గ్రూప్కి ఉంటాడు. ఆ గ్రూప్కి వాళ్ళు ఎప్పుడైతే అవసరం వచ్చిందో వాళ్ళకి డబ్బు, మందు, మాంసం ఎంత తెచ్చిపెట్టి ఆ గ్రూప్కి అవసరమైనప్పుడు కొట్లాట పంపిస్తే వీళ్ళు కొట్లాట రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళతో పని లేదు, మళ్ళీ పని వస్తే తప్పితే అంటే అది దాన్ని ఏమంటే భూస్వామ్యం కాదు, అది కూడా కాదు, ప్యాక్షన్ వ్యవస్థ. ఈ ప్యాక్షన్ వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్రంలో తయారు చేయాలని 2019 నుంచి 2024 దాకా జగన్ ఏ విధంగా ట్రై చేశాడంటే ప్రజలు మొత్తం నా మీద ఆధారపడాలి అని ఉచితాలు మొదలుపెట్టాడు. ఉచితాలు మొదలుపెట్టిన తర్వాత జనం ఆ రోజు ఆలోచించలా. 2024 వచ్చేటప్పటికి జనం ఆలోచించారు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా అనే విషయం జనానికి అర్థమయ్యి జగన్ లేడు, వాడి బొంద లేదని చెప్పేసి వాడి 11 సీట్లు ఇచ్చి 164 సీట్లు కూటమికి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జనం నీ మాటలు వినే పరిస్థితి లేదు. నీ మాటలు కాదు, నువ్వు ఎన్ని చెప్పినా కానీ జనం చేయాల్సిన జనం ఆలోచించుకొని ఉండారు. వాళ్ళంతా ఏం చేయడానికి సిద్ధపడ్డారో అది 2029లో చూస్తావు నువ్వు. మళ్ళీ నీకు ఈసారి అమరావతిని నువ్వు పలకపోతే ఒక్క సీటు కూడా నువ్వు పులివెందులో గెలుస్తావు ఏమో, కానీ మెజార్టీ బొటాబొటీలతో గెలుస్తావు. అంతేగాని ఇక ఒక్క ఎమ్మెల్యే కూడా ఎక్కడ గెలవడు.